హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతంలో మరొక విచిత్రమైన పాత్ర శిఖండి గురించి తెలుసుకుందాం. ఈ శిఖండి మహావీరుడైన భీష్ముడి మరణానికి కారణం. ఇతని కథ శంతనుడి కాలం నుంచి నడుస్తూనే ఉంటుంది. సత్యవతి కొడుకు విచిత్ర వీర్యుడు. ఇతనికి కాశీరాజు ముగ్గురు కూతుళ్ళని భీష్ముడు యుద్ధంలో ఓడించి తీసుకువస్తాడు అతని కోసం. వీరిలో పెద్ద అమ్మాయి అంబ. ఆ అమ్మాయి ఇదివరకే సాల్వరాజును ప్రేమించింది. ఈ విషయం తెలుసుకుని విచిత్ర వీర్యుడు అంబను పంపించేయమంటాడు. అప్పుడు సాల్వరాజు ఎవరో గెలుచుకున్న కన్యను నేనెందుకు వివాహం ఆడతానని అతను పంపించేస్తాడు. సరే, గెలుచుకు వచ్చావు కదా, నువ్వు నన్ను వివాహం ఆడు అని భీష్ముని అడుగుతుంది అంబ. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఆజన్మ బ్రహ్మచారిని అంటాడు భీష్ముడు. దానితో అంబ జీవితం నాశనమైంది. అందువల్ల భీష్ముడిపై ఆమె కోపగించుకొని పగ సాధించాలని నిర్ణయించుకుంటుంది. ఈశ్వరుని కోసం తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై మరుజన్మలో ద్రౌపదుడి కూతురుగా పుట్టి మగవాడిగా మారి పగ తీర్చుకుంటావు అని వరం ఇచ్చాడు. తర్వాత ద్రౌపదుడు బిడ్డల కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దృష్టద్యుమ్నుడు ద్రౌపదితో పాటు అంబ కూడా కూతురుగా పుట్టింది. కూతురుగా పుట్టిన ఈ అంబకు మగ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెట్టారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఈ శిఖండికి దశార్ణ దేశాధిపతి కూతురుతో పెళ్లి జరిగింది. కానీ కొద్ది కాలానికి మగవాడు కాదు, ఆడది అని తెలిసి అక్కడ శిఖండికి అవమానాలు ఎదురయ్యాయి. అప్పుడు శిఖండి ఆత్మహత్య చేసుకోవాలని అడవులకు వెళ్ళింది. అక్కడ ఒక యక్షుడు ఈ శిఖండిని చూసి పూర్తి పురుషత్వం ప్రసాదించాడు. ఆడవాళ్లతో గాని, ఆడవాళ్లుగా ఉండి మగవాళ్లుగా మారిన వాళ్లతో కానీ భీష్ముడు యుద్ధం చేయడు. అంటే అప్పటికే ట్రాన్స్జెండర్లు ఉన్నారని భీష్మ ప్రతిజ్ఞ ద్వారా మనకి తెలుస్తోంది. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని సంహరించాడు. మొత్తానికి భారత కాలంలో విచిత్ర పరిస్థితుల్లో పుట్టడమే కాదు, ఒక స్త్రీ పురుషుడిగా మారిన ట్రాన్స్జెండర్ శిఖండి లాంటి కథలు కూడా ఉన్నాయి. మహాభారత కాలం నాటి ఊహలు ఈ కథలు అనుకుంటే అద్భుతం. ఆవిష్కరణలు కూడా జరిగి ఉంటాయి అన్న ఆలోచన అత్యద్భుతం. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.